రోజున తానేట వనిత గారి పైన జరిగిన అత్యాచారం మనందరికీ తెలిసిందే. టీడీపీ నాయకులు ఆమె పైన ఆమె క్యారవాన్ని ఆపేసి ఫర్నిచర్ దగ్నం చేసి అక్కడ ఉండే ఉమెన్ గార్డెన్ అందరినీ కూడా ఇబ్బంది పెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. ఓటమి అనేది తథ్యమని టీడీపీ వాళ్ళు ఓర్వలేక డైజెస్ట్ చేసుకోలేక ఏం చేస్తున్నారు అన్నది కూడా కనీసం వాళ్ళ ఆలోచనకు కూడా అంతు చెక్కినట్టుగా ఈరోజు టీడీపీ నాయకులందరూ కూడా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు సామాన్య ప్రజలకి కూడా వాళ్ళు చేసే తత్వం వల్ల సామాన్య ప్రజలకు కూడా ఈరోజు అపోనెంట్గా ఒక దెయ్యంలాగా కనిపిస్తున్నారని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. ఎన్నో పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు మా ఆడవాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆర్థికంగా బాగుండాలి, సామాజికంగా వాళ్ళ గౌరవం పెరగాలి, మహిళలందరూ కూడా వాళ్ళ కుటుంబానికి అండగా దండగా ఉండాలి అనే ఒక ఆలోచనతో ఎన్నో రకాల పథకాల ద్వారా నేడు జగన్మోహన్ రెడ్డి గారు మా ఆడవాళ్ళందరికీ కూడా నేటికి సుమారు 2.82 లక్షల కోట్ల రూపాయలు మా మహిళలందరికీ వివిధ స్కీమ్స్ ద్వారా ఇచ్చిన నాయకుడు ఒకవైపు అయితే, మహిళలు ఎదిగితే ఈ రాష్ట్రం మహిళల చేతుల్లోకి వెళ్ళిపోతుంది అని ఒక భయంతో ఓటమి తట్టుకోలేక ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాయకుల ద్వారా ఎన్నో దుష్ప్రచారం చేస్తున్నారు. కూటమి నిజంగా అది కూటమి అంటే ఒక రాక్షసుల కూటమి కిందే మేము భావిస్తున్నాము. ఉమ్మడి కూటమి రండి, ఎంతమంది అయినా కలిసి రండి, జగనన్న సింహం లాంటోడు, అతన్ని టచ్ చేయడానికి కూడా భయపడే స్థితిలో ఈ రాష్ట్రం మహిళలందరూ కూడా ఆయన ఎన్నుకుంటారని తెలియజేస్తున్నాను. బంగారు భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ప్రతి ఒక్క చెమట చుక్క మా కోసం ఖర్చు పెట్టాడు. ఈ రోజు 5 ఏళ్లకు ఒకసారి వచ్చి ఎన్నికలు, అన్నా నువ్వు చేసిందే చాలు, ఇప్పుడు మేము తిరిగి నీకు కృతజ్ఞత చెప్పే రోజు వచ్చింది. నిజంగా నువ్వు దగ్గరుంటే మీ చేతికి రాఖీ కట్టేవాళ్ళు మేము లేవు కాబట్టి మాకుండే 2 రాఖీలు, మా చేతిలో ఉండే 2 రాఖీలు, ఒకటి ఎమ్మెల్యే ఓటు, ఒకటి ఎంపీ ఓటు, నిజంగా ఈ 2 రాఖీలు నీకు ఇచ్చి మిమ్మల్ని అత్యధిక అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని మీ అందరికీ కూడా విజయనగర మహిళలందరి సాక్షిగా తెలియజేస్తున్నాను. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన గెలుపు కోసం కాదు, ఇది ప్రతి ఒక్క మహిళ గెలుపు కింద భావిస్తూ నేడు విజయనగరంలో ఉండే ప్రతి ఒక్క మహిళ కూడా తరలి వచ్చింది. ఇప్పుడు చూస్తే ఎన్నో రకాల ర్యాలీలు చేస్తున్నాము. ఈసారి కొంచెం భిన్నంగా మహిళలందరూ కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గెలుపు కోసం, ఆయన గెలుపు తథ్యమని ప్రజలందరికీ కూడా రాష్ట్రానికి కూడా చాటి చెప్పేందుకు మహిళలందరూ కూడా ఈరోజు బైక్ ర్యాలీని తీస్తున్నాము. దీన్ని సక్సెస్ చేసి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మహిళకి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.